కోమలి ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రియా, అజయ్ ఉన్నారు. అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో గూడా గతంలో ఆమె నటించినట్లు తెలుస్తుంది. ఒకసారి మీరు చెప్పండి కోమలి మీతో ఎలా ఉండేది? మీకెట్లా పరిచయము? ఇదే బిల్డింగ్‌లో మీరు గూడా ఉంటారా? ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే ఇదే చిత్రపురిలో సేమ్ బిల్డింగ్ పైన ఫ్లోర్‌లో ఉంటుండే 506లో. సో, అప్పుడు అమ్మాయి 3 మంత్స్ వరకు నాతో 3, 4 మంత్స్ వరకు నాతోనే మంచిగుంది. మా ఇంట్లోనే తింటుండే, మా ఇంట్లోనే పడుకుంటుండే. తను ఒక్క అమ్మాయి ఉంటుంది కాబట్టి. ఎక్కడ ఇక్కడ? ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుండే. తను ఇక్కడికొచ్చి ఒక 9 మంత్స్ అవుతుంది. అండ్ తను నాకెలా తెలుసంటే మా ఛానెల్‌లో మాతో పాటు వర్క్ చేసింది. మాతో పాటు ఒక 6 మంత్స్ వరకు వర్క్ చేసింది. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఒక మంచి సిస్టర్‌లా మాతో ఉంటుండే. తనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మాతో ఉన్నన్ని రోజులైతే మాతో షేర్ చేసుకుంటుండే. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత తను అఖిల్ కోసమే వీడియోస్ బంద్ చేసేసింది. తనకి హీరోయిన్ అవ్వాలి, ఫాస్ట్‌గా మనీ ఎర్న్ చేసి తన ఫ్యామిలీని చూసుకోవాలి. బికాజ్ వాళ్ళ మమ్మీ కువైట్‌లో తన కోసం వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా కష్టపడతారు. సో, తనెప్పుడు ఏమంటుందంటే, "అక్క నేను ఇట్లా హీరోయిన్ అవ్వాలి, ఇట్లా అఖిల్‌తోనే ఉండాలి, నేను అఖిల్‌తో లైఫ్ షేర్ చేసుకోవాలి. నేను ఇలా మనీ ఎర్న్ చేసినా అయినా సరే అఖిల్ నాతో ఉంటాడు కదా!" అని చెప్పి మాతో మాట్లాడుతుండే. అండ్ నాతో ఉన్న 6 మంత్స్‌లో కూడా ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది. అప్పుడు కూడా నాకు మెసేజ్ చేసిండు, "అక్క ఇట్లా" అప్పుడు ఎక్కడ అటెంప్ట్ చేసుకున్నది? ఇక్కడనే ఇదే ఇంట్లో అటెంప్ట్ చేసుకొని మెసేజ్ చేసింది అప్పుడు. మరి ఇప్పుడు మేము ఎందుకు గుర్తు రాలేమో మరి నేను అంటే అప్పుడు అటెంప్ట్ చేసుకున్నప్పుడు ఉరి వేసుకునే ప్రయత్నం చేసింది ఏమన్నా ఏసేసుకుంది. వేసుకున్న తర్వాత మాకు మెసేజ్ జేసినుండే. ఇట్లా "అక్క బ్రదర్‌ని, మమ్మీని చూసుకో అక్క" అని చెప్పి మెసేజ్ చేయంగానే తను ముందు రోజు కూర్చొని ఏడ్చింది అఖిల్ గురించి చెప్తూ. అండ్ అఖిల్‌ని నేనెప్పుడు డైరెక్ట్‌గా చూడలేదు. జస్ట్ అతని ఫోటోస్ కానీ, తన ఇంట్లో మొత్తం అతని ఫోటోస్ అండ్ తన కుక్క పిల్లకి కూడా అక్కి అని నేమ్ పెట్టడం. ఎప్పుడు చూసినా అక్కి, అక్కి, అక్కి ఇదక్క, అక్కి అదక్క అని మాకు చెప్తూనే ఉంటుండే. మేము కూడా చెప్పినాం, ఒకరు వద్దనుకున్నప్పుడు నీ లైఫ్ ఇది కాదు. అంటే మనం కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్ జరిగినప్పుడు ఆమె ఎట్లా మరి ఎవరన్నా చూసారా? ఆమెనే వద్దనుకున్నది. చూడలేదు. తను నాకు మెసేజ్ చేసింది. వీడియో పెట్టినుండే అనమాట. ఆ వీడియోస్ అన్నీ లైక్ మినిమమ్ 7 మంత్స్ అయిపోయింది. సో, అప్పుడు ఏమని మెసేజ్ చేసిందంటే, "అక్క నాకు మమ్మీ వాళ్ళందరూ బాగా గుర్తొస్తున్నారు. నేను మర్చిపోలేకపోతున్నా బ్రేకప్ అయినప్పటి నుండి" అని చెప్పి మెసేజ్ చేసింది. అప్పుడే పైనుండి కిందకొస్తుంటే ఆల్రెడీ తనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళొచ్చి డోర్స్ కొడుతున్నారు. ఇక్కడ డోర్ దగ్గర. నాకెలా పెట్టిందో వాళ్ళకి కూడా అదే మెసేజ్ పెట్టి వాళ్ళెక్కడున్నారు? ఆ టైంలో నియర్ బై ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ కాలేజ్‌కి వెళ్ళనుండే. వచ్చేసరికి ఇక్కడున్నారు. ఇక్కడున్నారు. డోర్స్ కొడుతున్నారు. నేను కూడా అదే టైంకి డోర్ కొట్టినుండే ఓపెన్ చేసినా. సో, అప్పుడేమైందంటే హ్యాంగ్ చేసుకుంది చైర్. అప్పుడు కూడా పోలీస్ వాళ్ళొచ్చారు. తనకి ఫోటోస్ తీసుకొని, తనకి కౌన్సిల్ ఇవ్వడం. పోలీస్ వాళ్ళు కూడా చాలా సేపు ఓపికగా కూర్చొని తనకి చెప్పారనమాట. అంటే హ్యాంగ్ నుంచి ఎట్లా తప్పించుకున్నదనేది ఆ! పాయింట్. అవును. ఎలా మేమొచ్చాము ఆ టైంకి. ఆ టైంకి వచ్చాము. అదే టైంకి తను ఇంకా చైర్ ఎవరితో మాట్లాడకపోతే నా ఇంట్లోనే ఉండే, మా టీమ్ వాళ్ళతోనే తిరిగినుండే. అందరం చాలా చెప్పినాం. ఆ తర్వాత 6 మంత్స్ గ్యాప్‌లో ఎవ్వరితో కూడా కాంటాక్ట్‌లో లేదు మాతో. అంటే ఫస్ట్ హ్యాంగ్ ఫస్ట్ నో. నో. అఖిల్ ఈస్ నాట్ ఎ యూట్యూబర్. హి ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. హి నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇలాంటి దాంట్లో ఎందులో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా వైజాగ్ నుండే అంట. నాకు తెలిసినంత వరకు. ఆ అబ్బాయి కూడా వైజాగ్ నుండి అండ్ తిను కూడా వైజాగ్ నుండి గాజువాక. సో, అక్కడ పరిచయం అయిందంట. సో, ఆఫ్టర్ దట్ అతను ఇక్కడ ఉన్నాడని చెప్పి ఆ అమ్మాయి కూడా ఇక్కడికొచ్చి స్టే చేసిందంట. అతని కోసమే వచ్చిందా? అతని కోసం వచ్చి ఇక్కడ స్టే చేయడం స్టార్ట్ చేసింది. అతని కోసమే మల్లారెడ్డి కాలేజ్‌లో కూడా జాయిన్ అయిందని చెప్పి నాకు చెప్పింది. లేదు. ఎందుకంటే మాకు 6 నో. 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 నో మెసేజెస్ అసలేం లేదు. తని నేను ఇక్కడికొచ్చినంత వరకు కూడా షీ ఈస్ నో మోర్ అని నాకు తెలీదు. నేను కళ్ళతో చూసే వరకు నేను నమ్మలేదు. బికాజ్ ఓకే తను ఓకే ఉంటారేమో, అట్‌లీస్ట్ అడ్మిట్ అయిందేమో అని చెప్పి నేను ఆ భయంతో వచ్చా. ఇక్కడ చూసిన క్రౌడ్ అంతా చూసి ఎప్పుడు హ్యాంగ్ చేసుకున్నదండి? ఈ ఈ రూమ్‌లో ఇప్పుడు. అంటే నిన్న మొన్ననా ఎప్పుడు నా జరిగింది? మొన్న తను వాళ్ళ మమ్మీకైతే మిడ్‌నైట్ మెసేజ్ చేశానని చెప్పి వాళ్ళ మమ్మీ అన్నారు. మండేనా? సండేనా? 23rd చనిపోయింది. 23rd యాహ్! మండే. లైక్ మమ్మీ జాగ్రత్త తమ్ముడిని బాగా చూసుకో అని మెసేజ్ చేశారంట. ఇంకెప్పుడు ఆంటీకి తను ఎప్పుడు బాధపడినా ఆంటీకి మెసేజ్ చేస్తది. ఆంటీతో మాట్లాడుతది. అసలు లైట్ ఏం తీసుకోలే. షీ కాల్డ్ ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు. షీ ఆన్సర్ చేయలేదు. అండ్ ఎదురింటి వాళ్ళు కూడా అందరూ వచ్చి డోర్లు కొట్టడం. ఇంకా వాళ్ళు భయపడి కంటిన్యూస్‌గా 3 హవర్స్ నుండి కొడుతున్నారు. కంటిన్యూస్‌గా ఇంకా వాళ్ళు కూడా భయపడి పోలీస్ స్టేషన్ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత మేమొచ్చినాం. తర్వాత ఈ అబ్బాయే ఇంకా బాడీని తీయడం గానీ అసలు అంతా ఈ జరిగింది. ఈ ఇల్లు ఎవరిదండి అసలు? ఈ ఫ్లాట్ ఎవరిది?
షీఈ్ రెంటెడ్ ఇక్కడ, తనది నేటివ్ ఇక్కడ కాదు, షీఈ్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. ఇంట్లో రెంట్ ఉంటుండే. కొన్ని వార్తలు ఏంటంటే వాళ్ళ మేనమామ ఇంట్లో ఉంటుందనే వార్తలు వస్తుంది, నిజమేనా? నో 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 నో, అసలు కాదు. అమ్మాయి ఒక్కతే ఉండేది. తన అమ్మాయి ఒక్కతే ఉండే, అండ్ వాళ్ళ మామ కూడా ఉంటుండే. వాళ్ళ మామ కూడా ఉంటుండే. ఆఫ్టర్ దట్ వాళ్ళ మామకి కొంచెం యాక్సిడెంట్. మ్యారేజ్ అయ్యింది. ఐ డోంట్ నో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ మాకు తెలీదు. కానీ ఒక ఫాదర్లా తనని ఉంటుండే కొన్ని రోజులు అతను ఇక్కడే ఉండే. అతనికి కొంచెం యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగోక ఇంటికి వెళ్ళిపోయారు అతను. సీసీటీవీ ఫుటేజ్ చూసింది సండే నైట్ అనుకుంటా, ఈ అఖిల్ రెడ్డి వచ్చిన. అవును, నేను కూడా చూసాను. అవును, ఆయన వచ్చిన తర్వాతనే హ్యాంగ్ చేసుకునే అనేది ప్రధానమైన వార్త. ఏం చెప్తాను దాని గురించి? ఏం జరిగింటది? ఆయన ఏం చెప్పింటాడు? అంటే నాకు తెలిసి వీళ్ళకి 1 year బ్యాకే బ్రేకప్ అయింది నాకు తెలిసినంత వరకు. సో మేబీ వాళ్ళిద్దరూ మళ్ళా కలవడం కానీ, లేదంటే అలా అయినా జరుగుంటుంది. లేదంటే వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ అవ్వడం కానీ, లేదంటే ఇతను వద్దు ఇంకా నా ఫ్యామిలీ నాకు ఉందని చెప్పడం తనకి. ఇంకా వద్దనుకున్నాడా ఏమైనా? అంటే నాకు తెలిసినంత వరకు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి బ్రేకప్ అయిందని చెప్పి నాకు తెలుసు. అంతే, దానికి మించి నాకైతే ఏం తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. మీకు కోమలి ఎలా పరిచయం? బేసికల్గా కోమలి టీంలో వర్క్ చేస్తుండే, అందరితో వ్లాగ్స్ కొడుతుండే. అలా నా ఛానల్లో కూడా చాలా వ్లాగ్స్ ఉన్నాయి ఆమెతోనే. నాది మిస్టర్ రాజ్ అఫీషియల్ అని ఉంటుంది, అచ్చుతో మచ్చ. నేను యూట్యూబర్నే. సో మా దాంట్లో వ్లాగ్స్ చేయడం కానీ, ఇంకా సరదా బయటికి వెళ్ళి తినడం కానీ, అలాగే ఒక ఫ్రెండ్ పరంగా ఉంటుండే అమ్మాయి. అంటే మీరు కూడా ఇదే ఫ్లాట్లో ఉంటారు కదా? లేదు 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 లేదు, నాది ఇక్కడ వేరే గోల్డెన్ టెంపుల్ దగ్గర ఉంటాను నేను. సో బేసికల్గా ప్రియకు పరిచయమా మీరు? ప్రియ కూడా మేమంతా ఒక యూనిట్ కదా, టీం కదా, మేము అందరం వ్లాగ్స్ చేసుకుంటాం. ప్రియ వల్ల పరిచయం అయిందా మీకు? లేదు, మా అక్క అందరితో పరిచయమే మాతో వ్లాగ్స్ చేస్తుండే, ఫన్నీ వ్లాగ్స్ చేస్తుండే. సో బేసికల్గా నాకు మొన్న సాయంత్రం 4 o'clock కాల్ వచ్చింది. సో కాల్ ఏమొచ్చిందంటే, ఇట్లా కోమలి అనే పర్సన్ సో సూసైడ్ చేసుకుంటున్నా అంటే, నేను ఫస్ట్ మజాక్ ఆడుతుర్రా, ఎప్పుడు పడితే అప్పుడు మజాక్ పండు అని ఒక అమ్మాయి ఉంటుంది మా టీం. ఓకే, ఆ అమ్మాయి దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో రాగానే నేను మజాక్ ఆడుతుర్రా ఏంది అంటే, లేదు నీకేమైనా తెలిసిందా అని చెప్పి మళ్ళీ అమ్మాయిని క్వశ్చన్ మార్క్ చేసింది. లేదు నాకేం తెలియదు అని చెప్పి, నేను శశి అని ఒక అన్న ఉంటాడు మణికొండలా. సో అన్నకు కాల్ చేసా, ఏంటన్నా ఇది అంటే, నిజమేరా ఇట్లా నైట్ 3 o'clock కూడా ఎవరు వచ్చారంట, లైక్ తలుపు కొట్టారంట, ఆయన తీయలేదంట ఇది అని చెప్పి మాట్లాడు సార్. అప్పటికి కూడా నేను మజాగే అనుకున్నా. తర్వాత ఇక్కడికి వచ్చి చూసే మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ అంత ఉంది. లైక్ సాయంత్రం 4 to 5 o'clock మండే రోజు రాగానే మొత్తం క్రౌడ్ ఉంది. అక్కడికి వెళ్ళి చూడగానే అమ్మాయి ఇట్లా హ్యాంగ్ అయి ఉంది, ఇంకా బాడీ అలానే ఉంది, వేలాడుతూనే ఉంది. అది చూడగానే నేను ఇంకా పిచ్చోని అయిపోయినా. అయ్యా నిజమే, ఎందుకు చేసుకుని పిచ్చిది అనుకున్నా. బెడ్రూమ్లో వేసుకుంది. ఇంకోటి ఏంటంటే, లైక్ పోలీసులు వచ్చి తీసే వరకు తలుపులు తీయలేదంట. వాళ్ళు వచ్చి పగలు కొట్టాక తలుపులు తీశారు. పోలీసులు వచ్చి ఓపెన్ చేశారు తలుపులు. కొట్టగానే తలుపులు తీసాక అమ్మాయి హ్యాంగ్ అయి ఉంది. ఇక ఆ చైర్ కింద పడేసి ఉంది. 4-5కి నేను వచ్చేసరికి అప్పటికి చాలా క్రౌడ్ ఉంది. ఇంకా వాళ్ళ చుట్టాలు లైక్ ఎవరో వచ్చారు, మామ అంటున్నారు, వాళ్ళ మమ్మీ వాళ్ళకి వీడియో కాల్ చేస్తారు, వాళ్ళతో మాట్లాడుతారు, అందరూ ఏడుస్తారు ఇది అన్నారు. ఇక ఎస్ఎస్ఆర్ వచ్చారు ముందుకి. అంటే అందరు భయపడుతారు ఆడ. ఇప్పుడు ఆ బాడీని దింపాలంటే లైక్ వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, మేము ముట్టుకోవద్దు, పోలీసులు ముట్టుకోవద్దు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి, లైక్ ఇప్పుడు మాతోనే ఉంది, మాతోనే వీడియోలు చేసింది, మంచిగా ఉంటుండే, మజాకులు ఆడుతుండే. అప్పుడప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్, నేను ఇప్పుడు దాకా అక్కే నా అబ్బాయిని చూడలేదు, ఇప్పుడు దాకా చూడలేదు, కానీ చెప్తుండే మా బాయ్ ఫ్రెండ్ ఇలా ఉంటాడు, బాగుంటాడు అంటే మంచిగా. ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఇప్పుడు అసలు నాకు తెలియదు కూడా అబ్బాయి ఎలా ఉంటాడు కూడా తెలియదు. చెప్తుండే ఇట్లా అక్కి బాగుంటాడు ఇది అని చెప్తుండే. ఇక అలా మాట్లాడుతుండే. తర్వాత దగ్గరికి వెళ్ళగానే ఎందుకు ఇలా వేసుకుంది పిచ్చిది అని అనుకొని బాధపడ్డాం మేము. లోపలికి వెళ్ళా, లైక్ నేనే ఇట్లా మొత్తం తీసి దింపాను, తన గోల్డ్ అవన్నీ తీసి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే భయపడుతున్నారు ఆడ అందరు. ఇప్పుడు వీళ్ళైనా కానీ అంటే నన్ను తీయమన్నారు. ఇక మేమే కదా క్లోజ్ అమ్మాయికి, ఇక మేము తీసి సైడ్లో పెట్టేసాము. ఇక వాళ్ళ చుట్టాలు కూడా బాగా బాధపడుతారు, వాళ్ళ దగ్గర పోనీకి కూడా భయపడతారు. అంటే ఇక సడన్గా అమ్మాయిని అలా చూడగానే వాళ్ళకి బాధ అవుతలేదు పాపం. తర్వాత ఇంకేం లేదు, అంబులెన్స్ వచ్చింది, బాడీని మళ్ళీ దింపాము. పోలీసు వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తారు, ఫోటోలు దింపుకుంటారు. అమ్మాయితో లెటర్ రాసింది, ఆ లెటర్ కూడా వైరల్ అవుతుంది. సో ఇంకోటి కూడా క్లారిటీ చెప్తున్నా, ఈ న్యూస్ వాళ్ళు కూడా రేటింగ్ కోసం యూట్యూబర్ల పేర్లు బాగా తీస్తారు ఫస్ట్ థింగ్. ఎందుకంటే భయ్ మేము కష్టపడి వచ్చినా, మాకు పేరుంది, ప్రతిదానికి యూట్యూబర్ పచ్చాలు తీస్తారు. ఫస్ట్ కనుక్కోండి, అసలు అక్కి అబ్బాయికి ఛానలే లేదు, అబ్బాయి యూట్యూబ్లో వర్క్ చేయడు. అఖిల్ రెడ్డి ఆ అబ్బాయి పలానా అబ్బాయిని లవ్ చేసి చూసిన, ఆయన యూట్యూబర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ యూట్యూబర్ అదే పచ్చాలు వేస్తారు, చాలా తప్పు. అది ఫస్ట్ తెలుసుకోండి ఏంటి ఏందని. ఇంకోటి ఆమె మేనమామ ఇంట్లో ఉందంటారు, కాదు,
అమ్మాయి ఒక్కతే ఉంటుంది, రెంటెడ్ హౌస్, అమ్మాయి ఒక్కతే ఉంటుంది, అమ్మాయి ఒకటే ఉంటుంది. ఎప్పుడైనా మాకు వీడియోస్ కావాలంటే మేము ఇక్కడికి వస్తాం, లేదా అమ్మాయి మా దగ్గరకు వస్తే వీడియోస్ చేస్తాం, మజాక్ ఆడతాం, వెళ్ళిపోతుంది. ఆమె పర్సనల్ లైఫ్ ఆమెది. ఇప్పుడు మరీ మేము ఇన్వాల్వ్ కాలేము కదా పర్సనల్ లైఫ్లో. అఖిల్ అని అబ్బాయి ఉంటుంది, ఇక అప్పుడప్పుడు మా మామ వస్తాడు, ఎవరో సంథింగ్ చెప్తుండే. మేనమామ కాదు కానీ మామ వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారని చెప్పింది, కానీ మేము ఇప్పటిదాకా వాళ్ళని చూడలేదు. ఆ విధంగా ఉంటుండే. కాకపోతే ఈ తప్పది యూట్యూబర్ పేరు తీసు. మీ టీంలో ఎప్పుడు జాయిన్ అయ్యింది ఈ కోమల్? మేబీ 3 years నుంచి ఉందనుకుంటా అమ్మాయి. ర్యాప్ ఉండేదా మీకు? ర్యాప్ అంటే మరీ క్లోజ్ ర్యాప్ కాదు. ఇప్పుడు వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాం, వెళ్తాం, బయట ఫుడ్ తింటాం. దగ్గరికి ఒక సబ్స్క్రైబర్ లా వచ్చింది, బట్ కాకపోతే ఛానల్ లో జాయిన్ అయింది 9 months అయింది. 9 months అట్లా. అంటే సబ్స్క్రైబర్ లాగా వచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది అంటే మేము లైక్ కొంతమందిని మేము చూస్తాం చేస్తారా లేదా అని చెప్పేసి, తర్వాత మేము చిన్నగా తీసుకొని వాళ్ళకి కూడా యాక్టింగ్ అనేది స్టార్ట్ చేసి. ఏం లక్ష్యం ఉండే, ఏం కావాలని అంటుండే మీ నా దగ్గర బేసికల్గా నాకు ఏం లేదు, మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా మమ్మీ నా కోసం కష్టపడుతుంది, మా అమ్మని మంచిగా చూసుకోవాలి, ఇంకా ఈ అక్కి అనే అబ్బాయి ఉంటుంది వాడిని మంచిగా చూసుకోవాలని ఆ తప్పనంత అబ్బాయి గురించే ఉంటుండే ఎప్పుడు. యూట్యూబ్ ఛానల్లో చేసే వాళ్ళకి కూడా ఎక్కువ ఏముంటుంది అంటే కొంత హీరోయిన్ కావాలి, హీరో ఉంటుంది అదా ఉండేది స్టెప్ ఉండే, ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, నేను కూడా ఒక యూట్యూబర్ అవ్వాలి, లేకపోతే చిన్న చిన్న సిరీస్లు చేసుకోవాలి హీరోయిన్ లాగా, అవన్నీ ఉంటుండే. చిన్నపిల్ల మనస్తత్వం ఉండేనా, మెచ్యూర్ ఉండేనా మాటలు? మెచ్యూరిటీ అంటే పైసల పరంగా మెచ్యూరిటీ ఉంటుండే, ఇక ఈ ప్రేమ పరంగానే కొంచెం చిన్నపిల్లలా చేస్తుండే. ఆ ప్రేమలో ఉన్నప్పుడు అది మనకు తెలియదు బ్రో, బ్రేకప్ చెప్పలే. ఇప్పటికీ నాకు బ్రేకప్ అయిందని తెలియదు, వాళ్ళు లవ్లో ఉన్నారని కూడా తెలియదు. అక్కి అని పేరు తీస్తుండే. ఇక తను లైక్ ఒక బుక్ కూడా చూపించింది, ఆ బుక్లో ప్రతిదీ ఉంటుండే అబ్బాయి గురించి. ఆ అబ్బాయి తిన్న స్పూన్ కానీ అంటే ప్రేమ అవన్నీ మాకు చూపించింది ఒకసారి అయితే. ఆ అబ్బాయి తిన్న స్పూన్ కానీ, ఆ అబ్బాయి ఎంటికలు కానీ, జుట్టు కానీ, అవన్నీ బీరోలో దాయడం, ఇవన్నీ చూపించి నేను ఇంతగానో ప్రేమిస్తున్నా ఈ అబ్బాయిని అని చెప్పి మాకు చూపిస్తుండే. మంచిదేలే. ఏంటంటే ఇప్పుడు ఈ అఖిల్ రెడ్డి అనే వ్యక్తి తిరస్కరిస్తున్నాడు, వద్దు వద్దు అనడం వల్లనే ఈమెనేమో డీప్గా వెళ్ళింది, దాని వల్లనే చనిపోయింది అనేది. యాక్చువల్గా ఇది 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 కరెక్ట్. ఎందుకంటే అబ్బాయి బ్రేకప్ అయిపోయింది కదా, మేబీ అబ్బాయి సైడ్ నుంచి కూడా మేము విన్నాం, ఈ అమ్మాయి కూడా నన్ను వద్దంటుండు, నన్ను రాణిస్తలేడు, నన్ను దూరం పెడుతుండు, ఇవన్నీ మాట్లాడుతుండు. మేబీ వాళ్ళు బ్రేకప్ అయినాక ఆ అబ్బాయి దూరం పెట్టేశాడు, అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా బ్రేకప్ చెప్పుకోరు అనుకుంటా, ఈ అబ్బాయి దూరం పెట్టేశాడు. 1 year నుంచి అది వింటున్నా నేను. బ్రేకప్ ఎప్పుడైనా ఎగ్జాక్ట్ తెలియదు. ఎందుకు ఫ్లాట్ రావాల్సి వచ్చింది? మొన్న సండే వచ్చినట్టు నైట్ ఎందుకు రావాల్సి? అదే మనకు తెలియదు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, బ్రేకప్ అయినా కూడా కొంతమంది ఎక్స్ అని బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటారు, కలవడము. ఆ సిచ్యువేషన్లో ఏమైందో, అమ్మాయి మైండ్లోకి ఏమి వెళ్ళిపోయిందో, ఒకవేళ ఆ అమ్మాయి మైండ్లో ఏమైనా వచ్చినప్పుడు తినగా నాకు కానీ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడు ఈ మణికొండలోనే. అమ్మాయికి తెలిసిన చాలా మంది ఉన్నారు. ఒకరికి కాల్ చేసి ఈ బాధ అని చెప్తే మేము వస్తుండే, వచ్చి కాసేపు మాట్లాడి బయటికి తీసుకెళ్ళి రాత్రిపూట ఏటో తిప్పి కార్లో అట్లా తిప్పి కొంచెం మైండ్ వాష్ చేస్తుండే. మరి ఎవరికి ఫోన్ చేయలేదు, మరి తన మైండ్లో ఏమనిపించిందేమో, లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రియా, ఇప్పుడు ఆమె క్యాష్ ఎట్లా ఏం చేస్తుండే వర్క్, లేకపోతే ఆమెకి డబ్బు? అది మా ఇన్ఫ్లుయెన్స్ ప్రమోషన్స్ అండ్ మా యూట్యూబ్ నుండి కూడా మాతో చేసినప్పుడు మేమే చూసుకుంటుండే. 3 months మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా తను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి అఖిల్ కోసం అని చెప్పి. వాళ్ళ మమ్మీకి చెప్పినుండే ఇట్లా అఖిల్ అంటే నాకు ఇష్టం మమ్మీ అని అంటే, వాళ్ళ మమ్మీనో వాళ్ళ అత్తనో ఎవరో కాల్ చేసి మాట్లాడినుండే. అప్పుడు అఖిల్ నేను చేసుకోనమ్మా, నేను ఇట్లా బ్రేకప్ అయిపోయిందని చెప్పి అతను బ్లాక్లో పెట్టేశారని చెప్పి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఆఫ్టర్ దట్ ఇంకా నేనైతే 3 months చూసుకున్నా. ఆఫ్టర్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాక తను ఇంకా మా ఈ ఛానల్ మానేసింది. అండ్ రీల్స్ కూడా అప్పుడప్పుడు ఏవో చేస్తుంది అతని కోసమే, టెంపుల్స్కి వెళ్ళడం, ఈ తిరుపతి. ఇప్పుడు లేరా? లేదు లేము. ఇక్కడ L6లో మా మమ్మీ వాళ్ళు ఉంటారు. నేను ఉండేది నానకరం కూడా. అంటే ఏంటి చివరికి ఏం చెప్తావు ఈ సంఘటన విషయంలో? కేవలం బ్రేకప్ ఉంటుందా, బ్రేకప్ వల్లనే హ్యాంగ్ చేసుకున్నదా, ఇంకేమైనా కారణాలు? ఇంకా అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, మగపిల్లలతో బాయ్స్తో కంటే లేడీస్తో ఎక్కువ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక మిస్టరీ పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ఏముండొచ్చు ఇంకేమన్నా? నాకు తెలిసినంత వరకు నేను ఏం చెప్పలేకపోతున్నా. ఇటుపక్క అమ్మాయి లేదని చెప్పి అమ్మాయిని సపోర్ట్ చేయలేకపోతున్నా. ఇటు సైడ్ ఈ అబ్బాయి, ఇవన్నీ విన్నాం ఆల్రెడీ, వీళ్ళ కాల్స్ కానీ నా పక్క నుండే మాట్లాడుతుండే. అక్కడున్న కన్వర్జేషన్ ఇతనికి సపోర్ట్ చేయలేకపోతున్నాం. అమ్మాయి లేదని చెప్పి ఈ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నా. ఒకసారి పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చాకనే ఏదైనా అబ్బాయి ఫొటోస్ కానీ ఇంకేమైనా చూపించండి, అదే బెటర్ అనుకుంటున్నా. అంతే, దానికి మించి ఏం చెప్పలేకపోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఏదైనా కష్టం ఉంటే మా యూట్యూబర్స్ అందరూ ఒకప్పుడు మాతో ఉంది కాబట్టి మేమైతే ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి అయితే సపోర్ట్ ఉంటుంది. హ్యాంగ్ చేసుకున్నప్పుడు మీతో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసిండ్రా? లేదు, వాళ్ళందరికీ తెలుసు నేను ఇక్కడ నుండి వెకేట్ చేసేసాను, ఎందుకంటే వీడియోస్ అన్ని కొట్టుకుంటాం. లేదు, వాళ్ళందరికీ అన్ని తెలుసు. ఇంకా మమ్మల్ని అడగాల్సిన ఏం లేదు. ఇంకా వాళ్ళనే మేము అడిగాం, ఇంకా ఏమైంది ఆంటీ, మీకు ఏమైనా కాల్ చేశారా అది ఇది. సో దిస్ ఇస్ వాట్. స్నేహితురాలుగా ఆమె యొక్క జ్ఞాపకాలను
మీరు ఎట్లా నెమరు వేసుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తూ ఉంది? ఆ అమ్మాయి ఈ రోజు లేదు, భూమి మీద లేదు, వెళ్ళిపోయింది. ఎక్కడున్నా మంచిగా ఉండాలనుకున్నాం. మాతో వీడియోలు చేయకపోయినా సరే ఆ అమ్మాయికి హీరోయిన్ అవ్వాలని చాలా ఇది ఉంటుండే. నేను హీరోయిన్ అవుతాను అక్క, నేను మా పేరెంట్స్ని బాగా చూసుకుంటా, నేను మనీ ఎర్న్ చేయాలన్న ఆలోచనతో ఎప్పుడు ఉంటుండే. చాలా చాలా చలాకీగా ఉంటుండే. అక్క నేను ఇట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా. అమ్మాయి ఇట్లా చేసుకుంటే దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయలే. అక్క నేనే ఒకరికి ఏదైనా చేస్తానేమో కానీ నాకు నేను ఎప్పుడు ఏం చేసుకోను అన్నట్టు మాట్లాడుతుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తన ఫేస్ మీద ఎప్పుడు కనిపిస్తాయి. తను ఎందుకు ఇలా చేసుకుంది, తన లైఫ్ని తనే తీసుకుంది. అట్లీస్ట్ నేను ఒక్కదాన్ని కూడా ఉండలేకపోతున్నా ఇంట్లో. అంత భయం అవుతుంది. తనతో చాలా వీడియోస్, నా దగ్గర చాలా వీడియోస్, ఎవ్రీథింగ్. మా ఇంట్లో కుకింగ్ చేసుకున్నప్పుడు కూడా మేము వీడియోస్ తీసుకున్నాం. ఆమె ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా తెలుసా మీకు? ఏం చదువుతుంది, ఎక్కడ తను మల్లారెడ్డి కాలేజ్లో చదువుతుంది. ఏం చదువుతుందని? సారీ స్టడీస్ కంటిన్యూ చేస్తుంది. వీడియోస్, చదువు స్టడీస్ అయితే ఎప్పుడు డిస్కంటిన్యూ చేయలేదు. లైక్ హాలిడేస్ ఉన్నప్పుడే వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్ళి వచ్చేది. ఓకే ప్రియా, చివరికి ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఆమె బ్రేకప్ వల్లనే చనిపోయిందా? సరే అదే అనుకుందాం, క్వశ్చన్ మార్క్ అదే అనుకుందాం. అట్లా చనిపోవడం నిజంగా మంచిదంటావా? అసలు ఏం ఏం చెప్తావు నువ్వు? తన డెసిషన్ అయితే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే తను అట్లీస్ట్ ఒక్కసారి ఒక 5 minutes తనది కాదనుకొని వాళ్ళ పేరెంట్స్ తన కోసం ఎంత చేస్తున్నారో, వాళ్ళ మమ్మీ ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించి ఉంటే బాగుంటుంది. కానీ తను చేసింది అయితే 100% రాంగ్. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో తనకు తను పనిష్మెంట్ ఇచ్చుకుంది, చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చుకుంది. ఇప్పుడు తను ఏం సాధించిందో తెలీదు, మరి చనిపోయి. ఇంకా రెస్ట్ ఇన్ పీస్, తను ఎక్కడున్నా మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ.